అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫారం కోడితో రోస్టెడ్ ఫ్రై చేయబోతున్నాను. ఫారం కోడితో ఫ్రై కానీ అలాగే కర్రీ కానీ చేసుకున్నా కానీ అచ్చం నాటుకోడి టేస్ట్ వస్తుందండి. బట్ కరెక్ట్గా కుదరాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత యమ్మీ టేస్ట్ ఉంటుందంటే ఒకసారి తిన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంత చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా కుక్కర్ అయితే తీసుకుని ఫ్లేమ్ అయితే ఆన్ చేసుకోవాలి. కుక్కర్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఉప్పు, పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి విజిల్ పెట్టేసి దీన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. విజిల్ పెట్టి నేను 4-5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేసుకున్నాను. నాకు అప్పటికి సాఫ్ట్గా కుక్ అయిందనమాట. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి బాయిల్ అయింది లేదు అనేది. మనం వాటర్ ఏమీ వేయనక్కర్లేకుండానే బాయిల్ అయిపోతుంది. మనకి సాఫ్ట్గా కుక్ అయింది అని అనిపించుకుని దీన్నైతే ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం బాణలీ అయితే తీసుకోవాలి. బాణలీ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఫ్రై కాబట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే 4 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఆయిల్లో వేసుకోవాలి. ఇవి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టమాటా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లో వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. బట్ చాలా తక్కువ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం బాయిల్ చేసినప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నాం కాబట్టి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే మన స్పైస్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువనే మసాలా తీసుకున్నాను. మీరు చికెన్ మసాలా తీసుకునేటట్టయితే కనుక కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి, మీ స్పైస్ని బట్టి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేంత వరకు ఒక 2-3 మినిట్స్ పాటు మనం దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూసుకొని మనం కొత్తిమీర యాడ్ చేసుకుని ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ ఫారం కోడి రోస్టెడ్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్లీజ్ కీప్ వాచింగ్ రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.